ఈరోజు వీడియోలో అయితే ఒక్క శారీ పిన్ను కూడా లేకుండా అసలు చాలా సేపటి వరకు స్టే ఉండేలాగా శారీ ఎలా కట్టుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి. నాకు తెలిసింది నేను కట్టుకునేదే మీకు షేర్ చేస్తాను. నన్ను ఒకళ్ళు అడిగారన్నమాట, డిఎం చేశారు, అసలు సేఫ్టీ పిన్ లేకుండా ఎలా శారీ కట్టుకోవాలి మేడం అని అడిగారు. వాళ్ళ కోసమైతే వీడియో చేస్తున్నాను, వాళ్ళతో పాటు మీకు కూడా షేర్ చేస్తున్నా. నేను ఒక్క శారీతో ఒక్క పిన్నుతో కూడా శారీ కట్టుకోవడం చూపించా, కానీ పిన్ను లేకుండా శారీ ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం రెగ్యులర్గా ఎలా కట్టుకుంటామో అలాగే చీర మొత్తం ఒకసారి విప్పి, మనం కుడి చేత్తోదేమో కట్టు చెంగు, ఎడం చేత్తోనేమో పైడి చెంగు వచ్చేలాగా రివర్స్ మన వైపు వచ్చి నీట్గా ఉండేదేమో అటు ఆపోజిట్ సైడ్లో ఉండేలాగా ఒక్కసారి రౌండ్ టక్ చేసుకుందాం. నీట్గా చూసుకొని ఒకసారి రౌండ్ టక్ చేసుకున్న తర్వాత మిడిల్లో అంటే ఫ్రంట్ కావాల్సిన క్లాత్ మొత్తం కూడా వదిలిపెట్టి మళ్ళీ పళ్ళుకి ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఫ్రంట్కు తీసుకుందాం. తీసుకొని ఇది రెగ్యులర్ శారీయే కాబట్టి మీకు పళ్ళు అంత కష్టం అనిపించదు. నీట్గా ఇవి మనం ఎంత లెంత్ ఎన్ని ప్లీట్స్ పెట్టుకుంటాము అనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎన్ని ప్లీట్స్ పెట్టుకున్నా ఫస్ట్ ప్లీట్ అనేది కొద్దిగా పెద్దగా పెట్టుకొని నెక్స్ట్ వచ్చే ప్లీట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఒక్కసారి ఇట్లా దులిపితే మన ప్లీట్స్ అన్నీ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటే దానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకనంటే మనం రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్న శారీ వీడియోస్ మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంతేనా శారీ కట్టుకోవడం అని అనిపించాల్సిందే. శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా శారీ డ్రాప్ చేసుకొని ఎదుటి వాళ్ళకు కూడా నేర్పించే అంత టెక్నిక్గా మనమైతే శారీస్ నేర్పించడం అయితే జరుగుతుంది. మనం ఉన్న క్లాత్ను లూజ్ చేసుకుంటూ పళ్ళు ప్లీట్స్ని అదే ప్లీట్స్కి పిన్నీస్ పెట్టకుండా, ఒక్క పిన్నీస్ కూడా పెట్టకుండా నీట్గా షోల్డర్ వరకు ఎంతవరకు కావాలో అంతవరకు నేను సెట్ చేసుకొని సరిపోతుందో లేదో చూసుకున్నాను. నాకు సరిపోయింది. ఇంకా దీన్ని మనం ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది ఇప్పుడు చాలా మీరు క్లారిటీగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నేను అన్ని సమానంగా పట్టుకొని బ్లౌజ్లోకి నేను అది సగం వరకు ఫోల్డ్ చేసేసాను. ఇప్పుడు మనకి గ్లూ స్టిక్ అవసరం లేదు, ఫోల్డ్ చేస్తే మనకి ఉంటుంది. మీకు ఒకవేళ భయం వేస్తే ఊడిపోయిద్దని భయం వేస్తే కనుక ఇలాంటి గ్లూ స్టిక్లు అమ్ముతారండి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉన్నాయి. అక్కడ మన స్కిన్కి అంటించి 1 or 2 స్టిక్స్ అంటించి ఈ ఫోల్డ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి దాని మీద నేను స్టిక్ చేశానండి. ఇంకా మనకి మామూలుగానే బ్లౌజులో ఫోల్డ్ చేస్తే మడిసేస్తే ఉంటుంది అన్నప్పుడు మనకి గ్లూ స్టిక్లు అంటిస్తే అసలు ఊడిద్దా చెప్పండి? అస్సలు ఊడదు. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చే వరకు కూడా అది స్టే ఉంటుందండి. ఒకసారి మర్చిపోకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ సైడ్ ప్లీట్స్కి మనకు కావలసిన వరకు ఒక మూరెడు క్లాత్ను వదిలేసి అక్కడ ఒక చిన్న నాట్ వేశాను. ఇక్కడి నుంచి మిడిల్ ప్లీట్స్ అయితే యాక్టీజ్గా మనం ఎలా పెట్టుకుంటామో అలా మిడిల్ ప్లీట్స్ అయితే పెట్టేశానండి. ఇందులో టెక్నిక్ ఏంటి అంటే ఒక్క శారీ పిన్ను కూడా లేకుండా కట్టడమే ఈ శారీకి మంచి విశేషము. మీరు ఇలాంటి వీడియోస్ ఎన్నో మనం మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాము, చూడండి, మంచిగా ట్రై చేయండి. ట్రై చేసి మీ పక్కన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు లోపల నుంచి ఆ నాటు వేసిన దాన్ని లాగి దాన్ని కూడా లోపలికి టక్ చేసేస్తా. ఇంకెందుకు ఉడిద్దండి శారీ, మీరు కదిలిచ్చినా ఊడదన్నమాట. సార్ మర్చిపోకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, అది నేను లాగినా ప్లీట్స్ వంగినా కూడా ఊడలేదు అంటే ఊడదనే కదా అర్థం. మరి ఇలాగే నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఇలా కట్టి మనం ప్యాషన్గా కనిపిస్తూ ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం.